వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈవీఎంల కమిషనింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి. వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో విసిగి వేసారిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్తమెట్టపల్లె గ్రామంలో జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, టీడీపీ నేతలు సూరిరెడ్డి, గురునాథం, యోగి నాయుడు, రిటైర్డ్ ఎస్పీ స్వామి, జయశంకర్ నాయుడు, గుండయ్య, రాజశేఖర్ నాయుడు, సతీష్లతో కలిసి ఆయన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కొత్త మెట్టుపల్లె గ్రామానికి చేరుకున్న ఉమ్మడి అభ్యర్థులు దగ్గుమల్ల ప్రసాదరావు, థామస్కు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. అదే సమయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జరగబోయే మేలు గురించి కూడా వారు వివరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లిమిట్ట ప్రాంత మహిళలు ఉమ్మడి అభ్యర్థులకు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. సైకిల్ గుర్తుకే తమ ఓటు అంటూ నినాదాలు చేశారు. ప్రచార అనంతరం చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజలను మభ్యపెట్టేందుకు వైకాపా కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. నమస్కారం. ఈరోజు కొత్తపల్లిమిట్ట జీడి నెల్లూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చాం. మామూలుగా మీ అందరికీ ముందు చెప్పాము, మేము డోర్ టు డోర్ ఆపేసి సెక్షన్స్ చేస్తున్నాం. యువత, స్త్రీలు, దళితులు, తర్వాత ప్రొఫెషనల్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ గ్రూపులుగా ప్రచారం చేస్తాం. అయితే ఈరోజు ఇది విజయానంద రెడ్డి గారు ఊరు అని చెప్పారు కాబట్టి కొంచెం మేము ఎక్కువ ఫోకస్ చేసి స్ట్రీట్స్ సో ఈ ఇక్కడున్న స్పందన చూస్తుంటే థామస్ గారు విజయం ఊరికి అలా అయిపోయేటట్టుంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఇదే కాదు, మా 7 నియోజకవర్గాల్లో కూడా 7 సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. దాని ద్వారా ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజారిటీలో ఇక్కడ గెలవబోతున్నారు. విజయానంద రెడ్డి గారు చిత్తూరులో మనకు బట్టలు స్టేషన్ ఆయన యాక్చువల్గా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, మేము చేయట్లేదు అని చెప్పడానికి డిఫెన్స్ కోసం ఆయన బట్టలు కూర్చున్నారు. చేస్తుంది ఎవరో మీ అందరికీ తెలుసు, పత్రికలు తెలుసు, ప్రజలు తెలుసు. ఆయన ఒక పక్క దౌర్జన్యం చేసి మళ్ళీ ఆయనే బట్టలు కూర్చుంటున్నాడు. అది పద్ధతి కాదు. సింపతి కోసం గెయిన్ చేస్తున్నాడు. ఆయన సింపతి రివర్స్ అయిపోయి అతని ప్రజలు చూస్తున్నారు కదా, అతనికి క్రైమ్ హిస్టరీ ఉంది, అతనికి స్మగ్లింగ్ హిస్టరీ ఉంది, అతనికి గుండాయిజం హిస్టరీ ఉంది. ఆయన చొక్కా ఇప్పించుకుంటే మీరందరూ నమ్ముతున్నారా? ఆయన మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే మీరు నమ్ముతారా? ఆయనే అందరికీ చేస్తాడు, ఆయనే చొక్కా ఇప్పి కూర్చుంటున్నాడు. కాబట్టి దయచేసి నమ్మకండి. తెలుగుదేశం ప్రభుత్వం గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు సర్టెన్ అయిపోయింది. దీన్ని ఎట్లా ఎదుర్కొన్నారో చొక్కా ఇప్పుతున్నారు, ఆశ్చర్యపోకుండా ప్యాంటు కూడా ఇప్పుతారు. అప్పుడు దయచేసి మీరు ఫోటోలు పెట్టండి. పోస్టల్ బ్యాలెట్ మనకి 95% పోలేని, దానిలో 80% తెలుగుదేశం ప్రభుత్వానికి పోలేని అని మా రికార్డు ఉంది. మీకు ఎట్లా తెలిసిందని అడుగుతారేమో. అట్లా వాళ్ళు వెళ్ళిపోయి మీరు వేసారా మేము అడగలేదు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. సో 80% ఆఫ్ ది 95% తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయింది, తెలుగు పార్టీకి.
సో అదే ట్రెండ్ రేపు ఎలక్షన్లో కూడా కొనసాగుతుంది. ఓకే సార్. ఈవీఎంల కమిషనింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు రాజకీయ పార్టీల ప్రతినిధులు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో 25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 226 పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13న పోలింగ్ రోజు ఉపయోగించే ఈవీఎం మిషన్లకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ నందు గుర్తులతో కలిగిన బ్యాలెట్ పేపర్ను వీవీప్యాట్ల నందు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు అమర్చడం, కంట్రోల్ యూనిట్ నందు అభ్యర్థుల సంఖ్యను ఎలాంటి చిన్న తప్పులు జరగకుండా సెట్ చేయాలని తెలిపారు. ఒక రౌండ్కు 33 టేబుల్స్ చొప్పున మొత్తం 9 రౌండ్లలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంకు సంబంధించి ఈవీఎంల కమిషనింగ్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ యూనిట్ నందు బ్యాలెట్ పేపర్, కంట్రోల్ యూనిట్ నందు అభ్యర్థుల సంఖ్యను వీవీప్యాట్ల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు అమర్చిన తర్వాత అడ్రస్ ట్యాగ్ సీల్ చేయడం జరిగింది. ఇంకా కమిషనింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓలు, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ, చిత్తూరు గుడిపాల తహసీల్దార్లు శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, నామినేషన్లు వేసిన అభ్యర్థులు, ఏజెంట్లు, బెల్ కంపెనీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే చట్టరీత్యా నేరమని డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి తెలిపారు. మంగళవారం బ్లాక్ లెవెల్ కేంద్రాల వైద్య అధికారులతో ఆమె ఛాంబర్లో మాట్లాడుతూ పీసీపీఎన్డిటి యాక్ట్ ప్రకారం కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీని కింద రిజిస్టర్ అయిన ఆసుపత్రులలో ల్యాబ్, క్లినిక్, స్కానింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. రిజిస్టర్ కాబడిన రేడియాలజిస్ట్ మాత్రమే గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయాలన్నారు. రిజిస్టర్ కాని వారు స్కానింగ్ చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు 833 మంది బాలికలు ఉన్నారన్నారు. సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్ధన్, రామ్మోహన్, 8 బ్లాక్ యూనిట్ వైద్య అధికారులు జయరాముడు, ఇంద్రాణి, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మనం ఒక అల్ట్రాసౌండ్ మిషన్ నమోదు చేసుకోవాలంటే ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ అనేది అఫిడవిట్లు ఏముందంటే దాంట్లో ముఖ్యంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరము మేము చేయము అని చెప్పేసి, అదేవిధంగా ఎవరైనా కానీ ఉన్నతాధికారులు ఈ వీటికి ఇన్స్పెక్షన్కి వచ్చి మేము సహకరిస్తామని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు మీరు తీసుకున్న తర్వాత పిఎస్సిలో అందరికీ కనపడే విధంగా మనకు మీటింగ్ హాల్లో కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ కానీ అది డిస్ప్లే చేయాలి. అదేవిధంగా ఇందాక మీకు ఒక మన పీసీపీఎన్ చట్టం గురించి ఒక లోగో కానీ ఒకటి పంపించాము. అది కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాదిగల అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ తెలిపారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని గత 5 సంవత్సరాలుగా మాదిగలను అభివృద్ధి చేస్తామని చెప్పి వారిని నిట్ట నిలువున ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాదిగలకు అండగా ఉంటానని మాట ఇవ్వడంతో మాదిగలందరూ సంఘటితమై తమ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీజేపీ, టీడీపీ, జనసేనకు మద్దతుగా నిలిచి ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు అన్న నినాదంతో ప్రతి గ్రామంతో పాటు మండలంలో, నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ మాదిగలకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన మాదిగల ఆత్మీయ సింహ గర్జన సమావేశం అనంతపురంలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి లక్షలాది మంది మాదిగలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వావిళ్ళ హేమాద్రి మాదిగ, గోపాల్ మాదిగ,
రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ చేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాకు వర్గీకరణ కావాలని చెప్పి మేము అడిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా లేని సందర్భంలో ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేము మాదిగలకు అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడంతో మేము ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఈ రోజుల్లో ఎన్డీఏ జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పక్షాన ప్రచారంలో భాగంగా మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కడప ఎంపీగా ఉన్నప్పుడు మాకు అండగా నిలబడతామని చెప్పి ఆయనే దేశ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయనకి అడ్డంకులు కలిగిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు అండగా నిలబడి ఆయనకి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ ఆయనే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పిన సందర్భంలో లేఖల ప్రకారం మాకు అన్ని విధాలుగా అందిన సందర్భాలు ఉన్నాయి. ఆయనే స్వతహా లేఖ రాసి మాకు అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజుల్లో ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మాదిగల పట్ల ఒక్క మాట కూడా నోరిప్పలేని సందర్భంలో మేమంతా ఏకమై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పక్షాన మేము జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే దిశగా మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పేసి మరి అదేవిధంగా ఈ 30 సంవత్సరాల్లో ఏదైతే నిరంతరం మందకృష్ణ మాదిగ గారి పక్షాన మేము పోరాటం చేసుకుని వచ్చామో అదన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన అడుగుజాడలో కొంతమంది నాయకత్వం పనిచేస్తూ వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం ఈరోజు జాతిని అడ్డం పెట్టుకొని బతుకుతున్న సందర్భంలో ఇక్కడ చిత్తూరు జిల్లాలో కొంతమంది దళారులు నిన్నటి రోజు ఇదే ఈ క్లబ్లోనే ప్రెస్ క్లబ్లోనే మందకృష్ణ మాదిగ గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ ముందుకొచ్చారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంఆర్పిఎస్ అంటే ఒక బ్రాండ్. ఆయన నిలబడితే ఏది కూడా తప్పు లేకుండా అన్ని విధాలుగా న్యాయమే ఉంటుందని చెప్పేసి దేశ ప్రధాని గారే ఒప్పుకున్న సందర్భంలో ఇక్కడ కొంతమంది చెంచాగాళ్ళు మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే స్థాయికి వస్తున్నారు. ఇది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చిత్తూరు జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్నంతప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను వెంటనే కూడా గ్రహిస్తున్నాను. మాదిగపల్లిలో ఖచ్చితంగా ఎవరైతే నేను ఎంఆర్పిఎస్ లీడర్ అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పే తరుణంలో మా నాయకత్వం ముందుకు పోతుందని చిత్తూరు జిల్లా పక్షాన తెలియజేసుకుంటూ ఇకపైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పక్షాన పనిచేసే నాయకత్వం మాత్రమే ఇక్కడ అండగా పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ ముందొస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారి సైన్యమే ఇక్కడ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఎవరైతే మందకృష్ణ మాదిగ గారి పక్షాన విమర్శిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మాదిగ పల్లెల్లోనే వాళ్ళకి అడ్డంకులు వేస్తామని కూడా ఈ ముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ పార్టీకి చెందిన జెండాలను ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వాటిని కాళ్ళ కింద వేసి తొక్కడం లాంటివి చేస్తూ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ రోడ్డుపై బైఠాయించి ఆరోపించారు. ఐరాల మండల కేంద్రంలో టీడీపీ నేతల ప్రచారం సందర్భంగా స్థానికంగా ఉన్న వైసీపీ జెండాలను తొలగించి టీడీపీ జెండాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని తెలిపారు. ఇరు వర్గాల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఐరాలకు చేరుకోవడం, ఒకానొక దశలో వర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లడం, తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన ఒక కారు వైసీపీ కార్యకర్తలపై దూసుకుపోవడంతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రమేష్ బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ నేతల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఆరోపించారు. ఇలాగే కొనసాగితే 5 మండలాల నేతలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. స్థానిక డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐలు శ్రీనివాసులు, సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐలు, పారా మిలిటరీ సిబ్బందితో పాటు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మురళీమోహన్ డిఎస్పీతో మాట్లాడుతూ ప్రజా పరిపాలనలో బెదిరింపు ధోరణి ఉండకుండా ప్రజాస్వామ్యం కొనసాగాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
క్యాన్వాసింగ్ కూడా ప్రశాంతంగా మమ్మల్ని చేసుకునివ్వట్లేదు. మేము ఎక్కడికి ఏ గ్రామానికి క్యాన్వాసింగ్కి వెళ్ళడానికి షెడ్యూల్ ఇస్తే ఆ గ్రామంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు కట్టడము, అక్కడికి మేము వెళ్ళేటప్పటికి టపాసులు ఉంటే ఏదైనా తీసేయడము, మా క్యాన్వాసింగ్కి ప్రతిసారి వాళ్ళు అడ్డంకులు ఏర్పడుతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మేము స్వేచ్ఛాయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఓటు హక్కు అడుక్కోవాలి. మీరు చేసుకుంటున్నారు క్యాన్వాసింగ్ ఎక్కడైనా సరే, నేను కానీ మా కేడర్ కానీ అడ్డు తగిలామా? మీరు చేసుకుంటున్న ఏరియాలో ఎక్కడైనా సరే మేము జెండాలు కట్టడం కానీ అవన్నీ చేసామా? కేవలం నేను నిన్న నాగమల్లిపల్లికి వెళ్ళాను. నేను వెళ్ళే లోపల మొత్తమే అక్కడ పసుపు జెండాలు కట్టారు. అలాగే సాయంత్రం ఐక్యరెడ్డిపల్లికి వెళ్ళాము. ఐక్యరెడ్డిపల్లి మొత్తము మీ జెండాలు మీ వీడియోలతో సహా మేము చూపించగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ఐ గారు టోటల్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన వైఖరి ఎలా ఉందనంటే ఇక్కడ మొత్తమే ఆ పార్టీకి సపోర్టెడ్గా ఉందే తప్ప న్యాయం పరీక్షిస్తాము, శాంతి భద్రతలు పరీక్షిస్తామని లేదు. ఇప్పుడు కూడా అతని ఎదురుగానే మా యొక్క ఐరాల మండలంలో మేము కట్టినటువంటి జెండాని తెలుగుదేశం కార్యకర్త కండువా వేసుకొని ఆ జెండా పీకి రోడ్డు మీద వేసి తొక్కుతూ ఉంటే అతను కనీసం అతని యాక్షన్ కూడా తీసుకోలేదు, అతని స్టేషన్ కూడా పిలుచుకెళ్ళలేదు. అదేమంటే మీరు వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము యాక్షన్ తీసుకుంటామంటాడు. అతన్ని ఇప్పుడు ఈరోజు పార్టీ జెండాని అంటే మా పార్టీ జెండా అంటే మా పార్టీ కార్యకర్తకి మీ మీద మీరు ఇస్తున్నట్టు విలువ అది అడిగిన దానికి మా వాళ్ళు కొట్టపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు కొట్టే పరిస్థితులు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 1 గంట నుంచి మేము దీని మీద పోరాడుతున్నాం. అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి స్టేషన్ కంటే అది చేయకుండా ఎంతసేపు మీరు వెళ్ళిపోండి, క్యాండిడేట్ వస్తున్నాడు, లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి వస్తే ఎవరికి భయం అండి? నాకు అర్థం కాదు. దళిత మహిళను అయిన నన్ను గురుజాల జగన్మోహన్ కించపరిచే విధంగా మాట్లాడలేదని గుడిపాల మండలం తిరుమల కుప్పం గ్రామానికి చెందిన పూర్ణిమ వెల్లడించారు. ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్లో పూర్ణిమ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 3 రోజుల క్రితం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చారని చెప్పారు. ఆ సందర్భంలో నన్ను నా భర్త మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పడంతో స్పందించిన గురుజాల జగన్మోహన్ భర్తను రంపించి మాట్లాడి నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారని తెలిపారు. ఈ విషయాలను మా గ్రామానికి చెందిన కొందరు సెల్ ఫోన్ల ద్వారా వీడియో చిత్రీకరించి గురుజాల మాటలను వక్రీకరించారని తప్పుపట్టారు. నా పేరు పూర్ణిమ, మా ఊరి పేరు పెరుమాల కుప్పం. మా ఊర్లో ప్రెస్ మీటింగ్ జరిగింది. అప్పుడు టీడీపీ అభ్యర్థి వచ్చి మా ఊరిని విచారించినారు. అప్పుడు నేను అక్కడ అడిగినాను టీడీపీ అభ్యర్థిని, నేను ఊరి సమస్యలు అడిగేటప్పుడు నేను నా భర్త గురించి నేను చెప్పినాను నాకు న్యాయం చేయమని. ఈ ఎదురు పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నన్ను కించపరిచేదానికి, ఈ టీడీపీని అవమానించేదానికి ఇలా చేసినారు. నా భర్త ఉండి కూడా నాకు వాళ్ళు లేని పొందు పెట్టి నా పైన లేని నిందులేసి ఇలా ఓటు ఎలక్షన్ గెలుచుకోవటానికి వైఎస్ఆర్సీపీ ఇలా చేసినారు నన్ను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.